ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈరోజు దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తోడుగా ఉండడమే కాదు, బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు. మన సమస్యల్లో మనకు తోడుగా ఉండి మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుడు. ఉదయకాల సమయంలో ఏ సమస్యలో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా అని చెప్పి ఎప్పుడైతే విశ్వాసంతో ఆ సమస్యల్లో, ఆ యొక్క శ్రమల్లో ముందుకు వెళ్తామో దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన దేవుడు, మనల్ని కూడా నడిపించే దేవుడు తోడుగా ఉండి ఉదయకాల సమయంలో ఎవరు నాకు తోడుగా లేరు అని చెప్పి దిగులుతో, బాధతో, భయంతో ఉన్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు, మీకు తోడుగా ఉంటానని చెప్పి. కనుక దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో జీవిస్తూ ఆ సమస్యల్లో, ఆ శ్రమల్లో దేవుని యొక్క సహాయం ద్వారా విడిపింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి, మిమ్మల్ని ఆశీర్వదించి తన యొక్క తోడు, తన యొక్క కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాకు తోడుగా ఉండే దేవుడు అని చెప్పి వాగ్దానం చేస్తున్నాం కనుక దేవా, ఎవరు దేవా భయపడడానికి వీలు లేదు, దిగులు చెందడానికి వీలు లేదని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.